నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ఇప్పటిదాకా మార్చి ఫలితాలు తెలుసుకున్నాం. అలాగే చాలా విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు. గురుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనకున్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి, ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. 2024 ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు కుంభరాశి వారి ఫలితాలు, ఈ రాశి వారికి 15 రోజులు ఎలా ఉందో తెలియజేస్తారా గురువుగారు? 2024 ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి చాలా విశేషమైంది. ఈ కుంభరాశి ఎట్లా ఉంటుందంటే, కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క స్వభావం కాస్త పొట్ట బాగా ఉంటుంది, మనుషులు కాస్త ఇదిగా ఉంటారు, కడవ ఎట్లా ఉందో అట్లా ఉంటారు, నిండుకుండా అంటారు, వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఈ కుంభరాశికి శని అధిపతి కావటం చేత వాడు ఎప్పుడూ ఎవరికైనా పెట్టే స్థితిలోనే ఉంటారు, కానీ చెయ్యి దాపే స్థితిలో ఉండరు. 4 రోజులైనా ఫస్ట్ పడుకొని 5 రోజులు సొంత సంపాదనతో తినటానికి చూస్తారు, కానీ ఒకళ్ళ చెయ్యి దాపరు. తర్వాత ఇంకా పరిస్థితి వస్తే తన వరకే తినటానికి ఉంటే కూడా అవతల వాళ్ళకి పెట్టి తను మానుకుంటారు. ఇటువంటి మంచి స్వభావం కలిగి ఉంటారు. ఈ కుంభరాశి సింహరాశి అంతా ఉన్నతంగా ఉంటాయి. సింహరాశి వాళ్ళేమో కళ్ళల్లో ఎర్ర నరాలు కనపడతాయి, చూస్తే తాగిన వాడి మొహంలాగా ఉంటుంది, మొహం భీకరంగా ఉంటుందేమో, వీళ్ళు బలకరించిన పెట్టాలనుకుంటారు. వాళ్ళంతా దయగలిగిన హృదయం వాళ్ళకు ఉండదు. ఆ సింహరాశి వాళ్ళు చూసుకోండి, చెవులకి ఇంత పొడుగులు వెంట్రుకలు ఉంటాయి. ఆ సింహరాశి యొక్క గొప్ప, కుంభరాశి గొప్ప చెప్పడం చాలా కష్టం. అయితే వాళ్ళు పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టినటువంటి వాళ్ళు. ఎన్ని కష్టాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు. సుఖం ఎంత ఆనందంగా అనుభవించారో కష్టాన్ని కూడా కష్టంగా అనుకోకుండా కాలాన్ని వెళ్ళబుచ్చి ధర్మానికి కట్టుబడి, ధర్మం ఎట్లా ఉండాలంటే తను తింటానుకుంటే అవతలవాడికి పెట్టి తను పడుకున్నవాడు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందిట. అట్లాంటి గొప్ప పుణ్యాత్ములు కుంభరాశి వాళ్ళు. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని 5వ సంవత్సరం, 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరం దాటితే వాళ్ళు ఒడ్డున పడిపోతారు. వాళ్ళు చాలా భయపడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఎటువంటి కష్ట నష్టాలు మాత్రం ఉండవు. కుంభరాశికి ద్వితీయంలో బుధుడున్నాడు, శుక్రుడున్నాడు. ద్వితీయము ధనవాగ్విత్తము. ఈ కుంభరాశిలో ఉండటం వల్ల వేళకి తిండి ఉంటుంది, ఇబ్బంది లేదు. ఫస్ట్ పడుకుంటే పని లేదు. ఈ సంవత్సరం దాటితే అప్పులని తీర్చుకుంటారు, అంతా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి శని, కుజుడు, రాహువు, రవి, గురువు, కేతువు 2 గ్రహాలే, శుక్రుడు బుధుడే బాగున్నారు, మిగతా గ్రహాలన్నీ కూడా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరార్చన చేయటం మంచిది. సోమవారం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ అని అడగండి, చండీ ప్రదక్షిణ చేయండి, మీకు శతవిధాలు బాగుంటుంది. అయితే మీరు బాగుపడతారా, బాగుపడకుండా చెడిపోతారా అనేది సరిగ్గా మీ చేతిలోనే ఉంది. కష్టం వచ్చినప్పుడు కష్టపడైనా మంచి పని చేయాలి. సుఖం వచ్చినప్పుడు ఆనందంగా తిని పడుకోవటం కాదు, 10 మంది పెట్టాలి. ఈ 2 ఎవరైతే ఉంటారో సుఖ దుఃఖాలు సమానంగా చుట్టమే మానవుడి యొక్క లక్షణం. కాబట్టి కుంభరాశి వాళ్ళు మిగతా గ్రహాలకు శాంతి,
మీ జన్మ నక్షత్ర రీత్యా ఎట్లా ఉందో చూపించుకుంటే చాలా మంచిది, చాలా అవసరం అనిపిస్తున్నది. మరి ఈ రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం. మరి ప్రతిదినం కూడా తల్లిదండ్రులను పూజించండి. కనీసం తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పటానికైనా నమస్కారం చేయండి. మరి ఆ తల్లిదండ్రుల పేరుతో ఎవరికైనా అన్నం పెట్టడమో, మీ శక్తి కొద్దీ గుడ్డలు ఇవ్వటమో, ఇట్లాంటి పనులు చేయండి. మీకు అన్ని దోషాలు కూడా పోతాయి, అన్ని విధాలా బాగుంటారు. అయితే ఈ రాశి వాళ్ళు అన్ని గ్రహాలకు కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు 1,20,000 మంత్రాలు ఉంటాయి గ్రహాలకి. అవి జపం చేయించుకొని అన్ని గ్రహాలకి దానం ఇవ్వండి. ఏలినాటి శనిలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇక నుంచి బాగుపడే రోజులు దగ్గరలో వచ్చినాయి కాబట్టి, ఈ టైంలో క్రోధి నామ సంవత్సరం కాబట్టి ఎవరైనా శత్రువులు మీ మీదకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందేమో కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అరిచేతుల ద్వారా కానీ మీ గ్రహస్థితి చూపించుకోండి. ఈ సంవత్సరం 9వ తారీఖు నుంచి సంవత్సరాలు ప్రారంభమవుతోంది. ఈ 9 రోజులు రాముడిని పూజించండి. కనీసం రామకోటన్నా రాయండి. మరి రాముడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవని చెబుతూ ఉన్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.